ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. పిచ్చెక్కినట్టుంది జైల్లో ఉండి వచ్చినందుకు. వాస్తవంగా కన్న కొడుకు తప్పు చేస్తే తల్లిదండ్రులకు పిచ్చెక్కేస్తుంటుంది. అలాగే ఎక్కిందేమో అనుకుంటున్నాను. లేకపోతే 1947కు ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నాయి. ఎలా మాట్లాడి బుద్ధేస్తుంది నాకు అర్థం కాల. ఇప్పుడు తన కొడుకు బైక్ యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తిని చంపేసి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద పరిచేసి వాళ్ళ ఫ్యామిలీని బతుకుదెరువు లేకుండా చేసినటువంటి ఒక వ్యక్తి ఇంకో ఫ్యామిలీ నాశనం అయిపోయినా పర్లేదు, నా ఫ్యామిలీ సుఖంగా ఉండాలో, నేను రాజకీయ ఫ్యామిలీ కదా, డబ్బు ఉంది కదా అని కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు బరువెక్కి ఒళ్ళు కావరం ఎక్కి మాట్లాడి తప్పు చేసి వేళ తప్పులో దొరికిపోయి జైలుకి వచ్చి 2-3 రోజులు జైల్లో ఉండి వచ్చిన తర్వాత మన 80వ భారత స్వతంత్ర దినోత్సవం రోజు మాట్లాడే మాటలు అయ్యా. మీ నాయకుడు ఎందుకు ప్రజల్లోకి రావట్లేదు, మీ నాయకుడు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు, అవి మాట్లాడుకోవాలి కదా, ఇవే మాటలు. కాబట్టి నేనేమంటానంటే ఒక నాయకుడిగా ఉన్నప్పుడు మన బాధ్యత ఉండాలి. ఇప్పుడు సామాన్యులు తప్పు చేస్తే అది మనకెవరికి తెలియదు, కానీ సెలబ్రిటీస్ తప్పు చేసినా లేకపోతే రాజకీయ నాయకులు తప్పు చేసినా తెలుస్తుంది కదా. మరి అలాంటప్పుడు నీ కొడుకు తప్పు చేసి ఒక వ్యక్తిని చంపినప్పుడు ఆ నేరాన్ని నువ్వు వేరే వాడి మీదకి నెట్టేయాలని చూడటం, ఈవేళ నువ్వు జైలుకి వెళ్తే ప్రభుత్వాన్ని నిందించడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. సీదిరి అప్పలరాజు గారు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అధికార మతంతో పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా చూపించండి హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పి పిచ్చి మాటలు వెకిలి మాటలు మాట్లాడింది ఎవరు? నువ్వే కదా. మరి ఇలాంటప్పుడు నువ్వేమో తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి, కానీ వేరే వాళ్ళ మీద రుద్దేసి వేరే వాళ్ళని అనాలని ఎలా అనిపిస్తుంది సీదిరి అప్పలరాజు గారు? తప్పు కదా. అందులోని స్వతంత్ర దినోత్సవం రోజున మాట్లాడవలసిన మాటలేనా? మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు ఒకసారి ఆలోచించారా? అసెంబ్లీకి రాకపోతే ఎంత నష్టం జరుగుతుందో మీరు ఏ రోజైనా ఆలోచించారా? మీ నాయకుడికి చెప్పండి, మీ నాయకుడు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? ప్రత్యేక హోదా రాదురా బాబు. మీరు 10th క్లాస్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలంటే ఎలా వస్తుంది? సాఫ్ట్వేర్ చదవండి, బీటెక్ చదవండి, ఉద్యోగం వస్తుంది. అంతే తప్ప మీకున్న 11 సీట్లతో మీకు రాదు కదా. రాని దానికి ఎందుకు ఏడుస్తూ దాన్ని బూసుగా చూపిస్తూ అసెంబ్లీకి రాకుండా ప్రజలకు అండగా నిలబడకుండా ప్రజల పక్షాన్ని పోరాడకుండా వెకిలి నవ్వులు ఎన్ని చేష్టలు చేస్తూ వేళ ఆంధ్ర రాష్ట్రంలో పనికిమాలిన నాయకులుగా మిగిలిపోయింది మీరు, మీ పార్టీ. కాబట్టి మీ నాయకుడికి మ్యాటర్ లేదు, మీకు మ్యాటర్ ఉంది. ఫ్యూచర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పతనం అయిపోవడానికి కారణం ఈ 5 సంవత్సరాల అసెంబ్లీ అని చెప్పి గుర్తుపెట్టుకో సీదిరి అప్పలరాజు గారు. ఓకే సార్, అట్లాగే అప్పలరాజు గారు అన్నారు, ఇప్పుడు నడుస్తుందంతా బ్రిటిష్ పాలన 2 సంవత్సరాల నుంచి అని అంటున్నారు. ప్రతిపక్షాలని ర్యాలీలు చేసుకుని ఇట్లేదంట, అవి చేసుకుని ఇట్లేదని అంటున్నారు. మరి అలా జగన్మోహన్ రెడ్డి గారు జెండా కూడా ఎగరేయట్లేదు, దానివల్లే అంటారా? ఎందుకు జెండా ఎగరేస్తాడు? ఆయన బాధ్యత ఎక్కడ ఉంది? అంటే బ్రిటిష్ పాలన ఎగరేయట్లేదు అంటారా, ఎట్లా అంటారు? ఏదండి, దేశం పట్ల గౌరవం లేని వ్యక్తులు కానీ నాయకుడు అని చెప్పుకుంటున్నాడు కదా. నాయకుడు ఎవరైనా చిన్న వాళ్ళే కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు గ్రామాల దిమ్మల దగ్గరికి వచ్చి జెండా ఎగరేసి 4 పిల్లలకి చాక్లెట్లు పంచి దేశాన్ని గౌరవిస్తూ మాట్లాడుతున్నారు కదా. మరి ఎందుకు రాలా జగన్మోహన్ రెడ్డి? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినాడు, రావాలి కదా. లేదు ఆరోగ్యం బాగోలేదనో లేకపోతే ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా. ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని భీష్మించుకుని కూర్చున్నాడు. నీకు ఎలా వస్తుంది ప్రతిపక్ష హోదా? కాబట్టి నేనేమంటానంటే ఈ సీదిరి అప్పలరాజు అనేటటువంటి ఇలాంటి నేరస్తుడు అనాలి. కొడుకుని కాపాడుకోవడం కోసం ఇలాంటి వ్యక్తులు ఉన్నందువల్లే కొడుకులు చెడిపోతూ ఉంటారు. కొడుకు తప్పు చేస్తే తప్పు అని చెప్పాలా, మందలించాలా, అవసరమైతే శిక్ష పడేలా చేయాలి. అంతే తప్ప ఆ కొడుకుని కాపాడడం కోసం ఎదవేషాలు వేసి ఇంకో కుటుంబాన్ని బలి చేయాలని ప్రయత్నం చేసిన నువ్వు కూడా స్వాతంత్ర దినోత్సవం కోసం, స్వతంత్ర పోరాటాల కోసం, స్వతంత్రం రాకముందు ఉద్యమాల కోసం మాట్లాడుతున్నావు అంటే నీ స్థాయి ఏంటి, నీ బతుకండి. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడావో మనసులో ఉంది, చంద్రబాబు నాయుడు నేనేం మాట్లాడావో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మాకు అందరికీ తెలుసు. బాధ్యతగా మలుచుకో, భారతదేశానికి భారత మాతకి జై అని చెప్పి తలుచుకో.